అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూసారా? చూస్తున్నానండి. ఎలా అనిపించింది? నేను మీకు రీతు అంటే చాలా ఇష్టం కదా, తను ఎలిమినేట్ చేశారు, ఫెయిర్ అనిపించింది మరి? యాక్చువల్గా రీతు అంటే ఇష్టమే కానీ చాలా ఇష్టం అని నేను ఎప్పుడు చెప్పలేదండి. అది మ్యాటర్. సో సపోర్ట్ చేయలేరా మీరు ఎప్పుడు? సపోర్ట్ చేస్తూనే ఉంటారు కదా. సపోర్ట్ చేస్తామండి ఖచ్చితంగా. అంటే మంచిగా ఆడేవాళ్ళని ప్రతి వారం ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. గత కొన్ని వారాలుగా రీతు డామినేషన్ అంత లేకపోయినా ఆ తర్వాత రీతు డామినేషన్ చాలా ఉంది. సో ఆ పరంగా అయితే రీతుకి సపోర్ట్ చేయవచ్చు. సో షాకింగ్లో ఉంది. రీతుయే చెప్పింది కదా నిన్న ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో మేమందరం అక్కడ వెళ్ళాము. రీతు ఏం చెప్పిందంటే షాక్లో ఉన్నా, నేనే షాక్లో ఉన్నా, ఎలిమినేట్ అయ్యేందుకు నాకే తెలియదు అన్నది. అది అంటే మైనస్ పాయింట్స్ ఏంటి, తను ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? అంటే భరణి గారు టాప్ 5కి రావాలి కదా. భరణి స్క్రిప్ట్ నేను చెప్పట్లేదు కానీ భరణి గారు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్కి ఏమంటారు కొడుకులు అంటాడు, దత్తపుత్రుడు. సంజన గారు ఉండాలి. ఇప్పుడు సంజన గారు ఈ తర్వాత అయినా నెక్స్ట్ గేమ్లో అయినా భరణి గారితో ఆడి ఓడిపోద్ది. కానీ రీతు అలా కాదు కదా. రీతు మంచిగా ఆడుతుంది, భరణి గారిని ఓడించింది. భరణి గారిని ఓడించినప్పుడు ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంది? దట్స్ వై భరణి గారు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడద్దని చెప్పేసి సుమన్ గారితో ఆడితే ఎట్లా గెలుస్తారు, సంజన గారితో ఆడినా గెలవచ్చు కదా, రీతుతో గెలవలేడేమో అని చెప్పేసి అలా 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 ప్లాన్ చేశారు. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఇంకా అన్ఫేర్ అయిపోద్ది కదా. అంతే, ఇది అన్ఫేరే కానీ మనకు అన్ఫేర్ అని చెప్పేసి తెలియకుండా చేశారు కదా. అది. సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే రీతు చౌదరి తన సొంత కారణాల వల్ల కూడా బయటకు వచ్చిందని చెప్పేసి బయట టాక్ ఉంది. సో ఏమైనా ఉండొచ్చు. సో ఫైనల్గా అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. అంటే లైవ్లో డిమోన్ పవన్ అంటే బాత్రూమ్ దగ్గర ఒక థింగ్ చేశాడు, దాన్ని ఎంకరేజ్ చేసింది, స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా మైనస్ అయిందని చెప్తున్నారు. అదే కదండి, రీతు చౌదరి స్టాండ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ ఈ మధ్య పవన్ విషయంలో కొన్నిసార్లు తీసుకోలేదని చెప్పేసి మనం తప్పు పడుతున్నాము. కానీ అలా ఏం లేదు, తను ఖచ్చితంగా ఉంటుంది. అంటే బయట ఇప్పుడు భరణి కోసమే, కేవలం భరణి గారు టాప్ 5లో ఉండాలి అన్న ఉద్దేశంతో రీతుని తీసేశారు అంతే. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నా ఉద్దేశం మాత్రం అదే. ఎందుకంటే నేను గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో నేను ఒక వీడియో కూడా చూశాను అది. సో నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇట్లాంటివి. అంటే బిగ్ బాస్లో ఇప్పటి వరకు రీతు ఉండడం వల్ల డిమోన్ పవన్ సరిగా ఆడట్లేదు, కాన్సన్ట్రేషన్ ఆయన మీద ఉంది, ఈ ట్రాక్లన్నీ నడిపిస్తున్నారు అంటున్నారు కదా. మొత్తానికి రీతుని ఎలిమినేట్ చేశారు కదా, మరి పవన్ ఎలా ఆడుతున్నాడు? ఇంకా లేదు కదా, నిన్ననే కదండి. ఇంకా ఇవాళ ఎపిసోడ్లో చూడలేదు మనము ఎలా ఆడుతున్నాను. ఏం చెప్తాను, ఈ 2-3 రోజులు చూసిన తర్వాత ఓకే రీతు వెళ్ళిపోవడం వల్ల డెమోన్కి చాలా ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు, ఆయన ఆడిన తర్వాత. కానీ రీతు చౌదరి ఓటింగ్ మాత్రం డెమోన్ పవన్కి వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది. అదైతే మనం చూసుకోవాల్సిందే. చెప్తాడు మరి, అందుకే ఇద్దరిలో ఒకళ్ళు బయటికి వెళ్ళి ఒకళ్ళని చూసుకోవాలని చెప్పేసి ఆ ప్లాన్ వేశారు. ఇద్దరు లోపల ఉంటే ఓట్లు చీలిపోతాయని బయటకు వచ్చారు ఒకళ్ళు. అది కావాలనే వచ్చారంటారా? అదే కొన్ని సొంత పర్సనల్ రీజన్స్ వల్ల కూడా వచ్చిందని చెప్పేసి బయట టాక్ అని చెప్పాను కదా. అందులో ఇది ఒకటి అనుకుందాం. అంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ అనేది కళ్యాణ్ పడాలకి ఎక్కువగా ఉంది కదా, ఈ ఆర్మీ గేమ్ అనేది ఎక్కువగా ప్లే చేస్తున్నాడు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాలి ఈజ్ జెన్యూన్ ప్లేయర్. సో నేను చెప్పేది ఏంటంటే వాడిని మూసి కొంచెం మూపి ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ పడాల ఈజ్ జెన్యూన్ ప్లేయర్. కళ్యాణ్ పడాల చాలా మంచిగా ఆడతాడు బ్రో. అతను ఎక్కడ సింపతితో కానీ దేంతో కానీ ఎక్కడ వెళ్ళలేదు. టికెట్ టు ఫినాలే కూడా కష్టపడి ఆడి గెలిచాడు. సో కళ్యాణ్ పడాలకి సరే స్టార్టింగ్ 2-3 వారాలు కొంచెం లూఫాల్స్లో ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఒకసారి పుంజుకున్నాడు పర్సన్. అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు, చాలా మంచిగా ఆడాడు. మధ్యలో ఎన్ని నెగిటివిటీ స్ప్రెడ్ అయినా అతని మీద, అమ్మాయిల పిచ్చోడని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారని చెప్పేసి చాలా గలీజ్ మాటలు చెప్పినా కానీ అవన్నీ దిగమించుకొని కళ్యాణ్ ఇలా ఒక్కొక్క అడుగు పైకి పెట్టాడు. సో అతని ఓటింగ్ ఎక్కడ తగ్గదు. ఈజ్ ద రియల్ కామనర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా. తనుజ ఎందుకు ఎక్కువగా కళ్యాణ్ పడలకి సపోర్ట్ చేయడం కానీ ఆయన ఎంకరేజ్ చేయడం కానీ చేస్తుంది, ఆమె సెల్ఫ్ ఆడకుండా? తనుజ ఎందుకు కళ్యాణ్ పడలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది? సో చెప్తున్నాను కదా, కళ్యాణ్ పడలకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తుంది అంటే ఈ మధ్య తనుజ తన గేమ్ తగ్గిపోయింది. కళ్యాణ్కి మొన్న చెప్పాను కదా బ్రిక్స్ టాస్క్లో, కళ్యాణ్ అయితే ఎవరు కొడతారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి. సో ఏంటంటే వాళ్ళ బాండింగ్ అట్లుంది. ఇప్పుడు రీతు డెమోన్ పవన్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో వీళ్ళైతే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళైతే ఇంకా క్లోజ్ కాకుండా నార్మల్.
చొక్కాలు వేసుకోవడము కొంచెం ఏదో సైడ్ కొడుతున్నట్టు చూడడం ఇదంతా నార్మలా? సరదాగా కాసే పైన అని కూడా పాట పాడారు ఇద్దరు, కళ్యాణ్ ఆ తర్వాత తనుజ. సో అవన్నీ పట్టించుకోకుండా నార్మల్గా అయితే ఓకే. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇక ఎలిమినేషన్ లేదండి, ఇక టాప్ 5 అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎట్లా పంపించేస్తారు. ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు, ఎందుకంటే ఓటింగ్స్ నిన్ననే ఓపెన్ అయిపోయినాయి. సో ఇది మొత్తం ఫినాలే ఓటింగ్స్ ఇక ఇక్కడ నుంచి. టాప్ 5 ఎవరు మరి? టాప్ 5 స్టార్టింగ్ నుంచి కళ్యాణ్, ఆ తర్వాత ఇమాన్యుల్, తనుజ, డెమోన్, బర్నీ గారు ఉండాలి కదా ఖచ్చితంగా. ఆయన ఉండడం కోసం రితు పంపించింది. సో బర్నీ గారు.